రే బాలు, రారా, నీకోసమే చూస్తున్నాను. ఎందుకలా చేసావు? నిన్ను చక్రవర్తి గారు ఎంతలా నమ్మారు? ఆయన ఎలా మోసం చేయాలనిపించింది నీకు? చెప్పు. మా పెదనాన్న నీ మంచి కోసం షూరిటీ ఉంటే ఆయన పరువు తీయాలని చూస్తావురా? చెప్పరా. నువ్వు చేసింది ఎంత పెద్ద నేరమో తెలుసా? నా తప్పుగా దేవుడు కూడా క్షమించడు. కానీ నేను కావాలని నా పెద్ద ఆయన మోసం చేయలేదు. దయచేసి నన్ను నమ్మండి. ఎలా నమ్మాలి నిన్ను? సాయం చేసిన మనిషిని నాశనం చేయాలని చూసావు. నువ్వు తప్పించుకోవడానికి నాటకాలు ఆడడం లేదని ఏంటి నమ్మకం? ఇప్పటికైనా జరిగింది చెప్తే నీకే మంచిది, లేదంటే ఊసలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. సార్, అది కాదు సార్. చెప్పు. నువ్వేం భయపడకు. జరిగిందేంటో చెప్పు. నీకేం కాదు, మేమందరం ఉన్నాం కదా. ఆ భూపతి నన్ను బెదిరించి, నన్ను భయపెట్టి నా దగ్గర నుండి ఎలక్షన్ కని డబ్బులు తీసుకున్నాడు. దాంతో బాకీ తీర్చలేక నాకు మరో దారి లేక ఐపీ పెట్టాలనుకున్నాను. అంతే తప్ప ఆ పెద్ద మనిషిని కావాలని నేను మోసం చేయలేదయ్యా. నన్ను నమ్మండి. తీసుకోండి, మీరు తీర్చవలసిన బాకీ డబ్బులు. ఇవి తీసుకుని వీళ్ళ అప్పు తీర్చేస్తారండి. బాబు, ఎంత డబ్బు? కంగారు పడకండి, నాకంతా తెలుసు. ఇదంతా ఆ భూపతి ప్లాన్ అని నాకు అర్థమైంది. చక్రవర్తి గారిని దెబ్బ కొట్టడానికి మిమ్మల్ని పావులా వాడుకున్నాడు. చాలా థ్యాంక్స్ బాబు. ఈ డబ్బు తెచ్చి మీరు 2 కుటుంబాల పరువునే కాదు, మా ప్రాణాలను కూడా కాపాడారు. లేదంటే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో. నేను వస్తాను బాబు. సరే అండి, వెళ్ళండి. థ్యాంక్స్ రా. బామర్ది, నువ్వు ఊరొచ్చింది మా శైలమ్మ కోసం కాదు. అదే బామర్ది, ఆ దేవుడు ముందే ప్లాన్ చేశాడు నీ రాకతో మా ఊరి తలరాతను మార్చాలని. నిజమేరా బాలు, నువ్వు రియల్లీ గ్రేట్. అసలు నువ్వేనా అన్నట్టు ఎంత మారిపోయావురా. నన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఈ భూమి మీద నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ లేరని మా నాన్నకు అర్థమవ్వాలి. నా శైలుకి ఇష్టమైంది ఏదైనా సరే, ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే ఎందుకు నచ్చడం లేదురా? రాజీ, వేరుశనగ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చే. వేయించుకు తింటే ఒక రుచి, ఉడకబెట్టి తింటే ఇంకో రుచి, కాల్చి తింటే భలే ఉంటాయి. పకోడీలా వేసిన, మసాలా కారంతో వేయించిన, బెల్లంతో కలిపి తింటే అమృతమే రాజీ. మామా, పల్లీకారం మర్చిపోయావు. అవునే రాజీ, వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని పల్లీకారంతో తింటే ఉంటది. అక్క రా, త్వరగా వెళ్దాం. ఏంటి బామ్మర్ది, తుఫాన్లా వచ్చిన డ్రీమ్ మొత్తం చెడగొట్టావు. అదెక్కడికి కొట్టుకుపోదులే. కళ్ళు మూసుకుని పల్లీకారం గుర్తు చేసుకో, మళ్ళీ అదే వచ్చేస్తుంది. నువ్వు చెప్పు తమ్ముడు,
ఏంటి హడావిడి? త్వరగా రా అక్క, అర్జెంట్ పనుంది. ఏంటి బామ్మర్ది, విషయం చెప్పకుండా నా పిల్లని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆగు బావా, లేట్ అవుతుంది. వచ్చాక అన్ని తీరిగ్గా చెప్తాను కదా. ఏమైంది తమ్ముడు? ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం ఓపిక పట్టాక అన్ని తర్వాత చెప్తాను. ముందు త్వరగా నడవండి, చాలా లేట్ అవుతుంది. రా. అది కాదు తమ్ముడు, మామా. వీడేంటి తుఫాన్ లా వచ్చి తుఫాన్ కంటే ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటో. నేను వచ్చిన రోజు నుండి చూస్తున్నా మాట్లాడుతుంది అని. అసలు నేనెవరో అన్నట్టు ప్రవర్తిస్తుంది. కనీసం చూడను కూడా చుట్టం లేదు. పల్లెటూరు ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో గూగుల్ని అడిగితే సరి. అరే ఫుల్, విలేజ్ ఆడపిల్లలరా, సిగ్గుపడతారు. మనమే చొరవ తీసుకోవాలి, ఇంప్రెస్ చేసుకోవాలరా ఈడియట్. నేను హెల్ప్ చేస్తాను. నీ వెయిట్ కింద వెయిట్ వేయడం అవసరమా? అయ్యో మీకెందుకండి? పర్లేదు, ఇలా ఇవ్వు. నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావా నీళ్ళు? నేను ఇంట్లో వాడిని. ఇలా ఇవ్వు, తీసుకెళ్తా. ఏమే నీలు, ఈ మాత్రం పని చేయలేక అబ్బాయికి చెప్పావా? నీకు ఒళ్ళంతా బతకమేని. అయ్యో ఆంటీ, నీళ్ళు తప్పేం లేదు, నేనే తీసుకున్నాను. ఇవన్నీ నీకు అలవాట్లేని పనులు కదా వర్ధన్, ఎందుకు నీకు ఇంత రిస్క్? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆ సూర్యగాడు ఉన్నాడు. మీరంతా సరిపోక ఇంటికి వచ్చిన అతిథులు కూడా పని చెప్తున్నారా? నానా, కాఫీ తీసుకురమ్మంటారా? తీసుకురామ్మా. వసుంధరా, 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 వినిపించట్లేదా? అమ్మా ముందు నువ్వు వెళ్ళమ్మా, తర్వాత ఏదో ఒకటి చేద్దాం. వస్తున్నానండి. ఏంటండి? ఏంటిది? అది ఇక్కడ వేడిగా ఉంటుందని అల్లుడు గారు. ఎవరు? ఏసీ లేకుంటే ప్రాణాలు పోతాయా? సుఖానికి అలవాటు పడిపోతున్నారా? అంకుల్, ఇప్పుడు ఏసీ అనేది ప్రతి ఇంట్లో ఉండే ఒక కామన్ థింగ్. దాని గురించి ఎందుకంత సీరియస్ అవుతున్నారు? వర్ధన్, నీకేమైనా కావాలంటే డైరెక్ట్ గా నన్ను అడుగు, అంతేగాని మధ్యలో ఇంకొకరు ఎందుకు? ఏంటో ఈ ఎమోషన్స్ ఏమీ అర్థం కావటం లేదు. హలో బాలు, అర్జెంటుగా పనుంది, ఒకసారి మిల్ దగ్గరకు వస్తావా? ఇప్పుడా? ప్లీజ్, కొంచెం అర్జెంట్. సరే సరే వస్తా. నాకు థ్యాంక్ యూ శైలు. సరే అమ్మకి చెప్పు. సరే.
హలో శైలు. హలో, మిల్ల దగ్గరికి వచ్చాను. ఎక్కడున్నావు? కనిపించడం లేదు. ప్లీజ్ ప్లీజ్ శైలు, 2 minutes లో వచ్చేస్తాను. నువ్వు ఇక్కడికి రాకుండా నన్ను రమ్మని తొందర పెట్టావా? నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ శైలు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా అందాల రాక్షసివి కదా. అలాగే. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? బాలు ఆవేశంలో చంపేస్తాడు. హాయ్ అక్క. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? బాలు గారు ఇక్కడ ఉన్నారని వచ్చాను. బాలునా? బాలుతో నీకేం పని? ఓసి నీ సిగ్గు సంతకెళ్ళా. నా కాపురంలో ఎసురు పెట్టేలా ఉన్నావు కదే. ఏమైంది పావని? ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇది డైరెక్ట్ గా నాతోనే చెప్పేస్తుంది. ఇదంతా నా తలరాత. దేవుడో, ఏంటయ్యా నాకు పరీక్ష? అయ్యో, ఏమైందక్క? దోమ కాదక్క, ప్రేమ. దీనికి పైత్యం కాదు, చిప్పే దొబ్బింది. బాలు చేతిలో దీని చావో, దీని తిక్కతో నా చావో. దేవుడో, ఉన్న సమస్యలు చాలా పడినట్టు ఏంటయ్యా నాకీ నరకం? ఏముందక్క పైన? నా తలరాత. అక్క, అదే తల తిరుగుతుంది అంటున్నాను. అయ్యో, ఎందుకక్క? ఇందాక దోమ కుట్టింది కదా, అందుకు. అక్క, నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. ఆయన లేరా? ఆయనంటే ఆయన తాళి కట్టించుకున్న నేనే అన్నిసార్లు అనలేదు. ఇది ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దీన్ని నేనే చంపేసేలా ఉన్నాను. అక్క, బాలు వేరే పని మీద ఎటో వెళ్ళాడు, ఇక రాడేమో. నాకొక హెల్ప్ చేస్తావా? మళ్ళీ ఇదొకట తల్లి. ఎందుకు చేయను? ఏం కావాలో చెప్పు. ఆయన నువ్వు ఫ్రెండ్స్ కదా, అయితే నా ప్రేమ ఆయనకు అర్థమయ్యేలా చెప్పి మా ప్రేమ సక్సెస్ అయ్యేలా హెల్ప్ చేయవా ప్లీజ్? ప్లీజ్ అక్క. నేను మీ ప్రేమకు హెల్ప్ చేయాలా? సరే తల్లి, ప్రేమ ఒకటినా? పెళ్లి కూడా దగ్గరుండి జరిపించాలా? అంత చేసిన నువ్వు లేకుండా మేమెలా పెళ్లి చేసుకుంటామక్క? సంతోషం, బయలుదేరు. వస్తానక్క, మర్చిపోకు. అక్క, మా ప్రేమకు నువ్వు హెల్ప్ చేస్తే నీకు మంచి పట్టు చీర పెడతాను. పట్టు చీర? చిన్న చైన్ కూడా చేపిస్తాను. ఓహ్, థ్యాంక్స్ థ్యాంక్స్. వెళ్ళు. వస్తానక్క. సారీ శైలు, కొంచెం లేట్ అయింది. పర్లేదులే, చెప్పు. ఎందుకు పిలిచావు? కోపం వచ్చిందా? లేదు. మరెందుకు అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? తేడాగా ఉన్నావు. పావని వచ్చి వెళ్ళింది. పావనియా? హలో, ఏయ్, వచ్చి వెళ్ళింది అని చెప్పాను కదా. అవును, ఎక్కడికి ఎందుకు వచ్చింది? తన ప్రేమ విషయం నీతో చెప్పి నన్ను హెల్ప్ చేయమంటుంది. పోనీలే, పాపం ఇబ్బంది పడుతుందేమో.
హెల్ప్ చేయకూడదు? ఇంకొకసారి అలా అన్నావంటే చంపేస్తా. ఇంత ప్రేమని ఇన్ని రోజులు ఎక్కడ దాస్తున్నావు? ఎందుకు రమ్మన్నావు? రాకపోతే ఎంత ప్రేమ మిస్ అయ్యేవాణ్ణి. నేను వెళ్తున్నాను. ఏయ్, శైలు, ఆగు. మిల్లులో వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా ఏమేం చేయాలా అని ప్లాన్ చేస్తున్నాను. మిగతా ప్లాన్స్ ఏంటో నీతో ఒకసారి డిస్కస్ చేద్దామని రమ్మన్నాను. ఏంటది? సిటీలో ఇప్పుడు హెల్త్ కాన్షియస్ తో దంపుడు బియ్యం వాడుతున్నారు. దాన్ని మనం ఇంకా పబ్లిసిటీ చేద్దాం. మనం ఆ రైస్ కి ఈ మిల్లు నుంచే సప్లై చేద్దాం. మీ నాన్నగారి ఆశయం గెలుస్తుంది, మామగారి మనసు ఈ అల్లుడు గెలుస్తాడు. ఎలా ఉంది ఐడియా? సూపర్ బాలు, నిజంగా ఎక్సలెంట్ గా ఉంది. ఒక మంచి రోజు చూసి మనం మొదలు పెడదాం. ఓకే, బయలుదేరదాం. పద పద. అవ్వా, ఆ గ్లాస్ ఏం చేసింది బావా? ఉత్తప్పు నేను దాని పగల కొట్టావేంటి? నా ఎదురుగా ఉంటే వాడి తల పగల కొట్టేవాణ్ణి. చదువుకున్న తెలివితేటలు చూపించారా వాడు. కొంచెం కూడా ఎవరికి అనుమానం రాకుండా చాలా సీక్రెట్ గా చేశాడయ్యా. డప్పు కొట్టి చాటింపు వేపించి వెంకీ నామినేషన్ వేశాడు. మీరేం చేశారు? అందుకే సైలెంట్గా మూడే కంటికి తెలియకుండా పని పూర్తి చేశాడు. ఇప్పుడు నువ్వు ఆ డప్పు ఇక్కడ కొట్టేవంటే నీ డొక్క చింపుతా. ఉరుమురిమి మంగళ మీద పడ్డామంటే ఇదే కాపాలు. ఎంత తెలివిగా అనుమానమే రాకుండా అంత డబ్బు దర్జాగా తీసుకెళ్ళాడు. డబ్బు పోయి శని పట్టే. ఇంత బతుకు బతికి ఓ ఆడదని చేతిలో పోటీ పడాల్సిన పరిస్థితి తెచ్చారా వాడు. వాడు మామూలుడు కాదు బాబు, మోసగాళ్ళకే మోసగాడు, ఊరు మెచ్చిన మగాడు. ఆపరా నీ భజన. అయ్యే ఏడుస్తుంటే బిడ్డకి ఎంత ఆనందంగా ఉందో. విచిత్రమైన ఎమోషన్. ఓహో, వాడు దీని దిల్కత్తు కూడా కదా. ఏంటమ్మా పావని, నా బాధ నీకు నవ్వులాట్లా ఉందా? అది కాదు నాన్న, ఈ నాళ్ళకు మీకు సరైన మగాడు దొరికాడు. వాడు మన అయ్యగారిని మోసం చేశాడు. అమ్మాయి గారు, ఏయ్, మాటలు ఆచితూచి రాని ఆయన్నెవడైనా అమర్యాదగా మాట్లాడాడో గొంతులో ప్రాణాలుండవు. దీనిది మామూలు ప్రేమ కాదు, సైకో ప్రేమ. ఆయన మోసం చేయలేదు, వారి తెలివితేటలతో ఆడుకుంటున్నారు. మామూలుగా ఆడుకుంటున్నాడా? చెడు కూడా ఆడుకుంటున్నాడు. ఇంతవరకు సరైన పోటీ లేక నాన్న చచ్చుబడిపోయారు. ఇప్పుడు కదా అస్సలైన పోటీ. భలే మజాగా ఉంటుంది. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించుకో తప్పదని అనుభవించినోడు ఊరిలో చెప్పలేదు కదా బావా. అరే చక్రవర్తి, చక్రవర్తి, ఏంట్రా కృష్ణ, ఏంటి అరుపులు? నాకు తెలిసిన న్యూస్ అలాంటిది. మరి నిన్ను మళ్ళీ కుర్రాళ్ళ చేసిన అంత విశేషమైన న్యూస్ ఏంట్రా? అంటే నేను ముసలాడిని అంటావా? లేదురా, 25 ఏళ్ల బాలకుమారుడివి. ఇంతకీ ఆ న్యూస్ ఏంటన్నయ్యా? రాజీ వేసిన నామినేషన్ ఓకే అయిందంటమ్మా. ఏంటి, రాజీ నామినేషన్ వేసిందా? ఎప్పుడు? అదే కదా ట్విస్ట్. రాజీ నామినేషన్ ఎప్పుడు వేసిందో ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ఎందుకు వేసిందో అస్సలు తెలియట్లేదు.
ఇదంతా మన అల్లుడు గారు చేయించారు. ఏంటి తెలిసిన విషయమే కదరా చెప్తుంది. అందులో కూడా తప్పడితే ఎలా? నువ్వు చెప్పమ్మా. వాడేమనలే, నువ్వు చెప్పమ్మా. భూపతికి చెక్ పెట్టాలని ఎవరికీ తెలియకుండా రాజీతో నామినేషన్ వేయించారు. గ్రేట్. ఏంట్రా గ్రేట్? నామినేషన్ వేయించడం కూడా గొప్ప విషయమేనా? నువ్వు సూపర్ బాలు. ఈ ఎలక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఫన్నీగా ఉన్నాయే. నామినేషన్ వేయడం కాదు, ఆ భూపతి ఎన్ని ఎత్తులు వేస్తాడో వాటికి మనమే తలమునకలవుతూ ఉంటాం. అలాంటిది ఆ భూపతి ఎత్తులు ముందుగానే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడంటే బాలు ఇంటెలిజెంటే కదా. అవును అంకుల్, అవతలి వాళ్ళు దెబ్బ కొట్టేలోపై మనం దెబ్బ కొడితే ఆ కిక్కే వేరు. ఐ లైక్ దిస్. వసుంధరా, తల పగిలిపోతుంది, కాఫీ తీసుకురా. ఏమైనా నీ ఐడియా మాత్రం కేక బాలు. మరి మా బామ్మదంటే ఏమనుకుంటున్నావు? అందరికీ తెలుస్తుంది కానీ తెలియాల్సిన వాళ్ళకి మాత్రం తెలియట్లేదు. మీ తమ్ము తెలివి చూసి ఆనందంతో నోరు పగలట్లేదా? ఏంటదినా ఆలోచిస్తున్నావు? ఏంటి రాజక్క, భూపతికి భయపడుతున్నావా? ఏంటి భయమా రాజీకి? లేడీ శివంగి కూడా భయపడుతుందా? మామా అవును బామర్ది, మా కాలేజీ రోజుల్లో రాజీని మా కాలేజీ యూనియన్ లీడర్. తనని చూస్తే ప్రొఫెసర్స్ తో సహా అందరికీ దడే. నాలాగా ఉంటే మీ ఫ్యామిలీతో వేగడం కష్టం కదా బావా. మీరు చెప్పండి సార్, ఏం జరిగింది? చక్రవర్తి ఇంట్లో బాలు అని ఒకడున్నాడు. వాడు నా ఇంటికొచ్చి 50 లక్షలు కొట్టేశాడు. కొట్టేశాడంటే దొంగతనం చేశాడన్న మీ ఉద్దేశం? అలాంటిది అనుకో. అనుకోవడానికి నిజానికి చాలా తేడా ఉంటుంది. నేను వచ్చింది కంప్లైంట్ తీసుకోవడానికి. చెప్పే మీకే క్లారిటీ లేకపోతే ఎలాగా? దొంగతనమే జరిగింది. అబద్ధం.